अस्सलाम वालेकुम नाजरीन, मैं काजी हाफिज़ मोहम्मद अली आपका खैर मकदम करता हूँ कस्वा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। वहिंచిన అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో ఇలా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసింది. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుంటూ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. మీరు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటన చేసి, నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా, మీరు మొత్తం తిరగండి, ఎన్యూమరేట్ చేయండి, ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి, వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి. ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు, ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా. రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లేదు, ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్. ఒకదానికి అటుపోవాలి, ఒకదానికి ఇటుపోవాలి. 100% ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని వసూలుతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేటలో మీకు కట్టించే బాధ్యత నాది. ఏమేమి ఆఫీసులు కావాలనో లిస్ట్ అవుట్ చేయండి. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలనో అన్ని ఆలోచన చేయండి. వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ 9 తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది. 2 నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి. ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ 9 తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు, బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా.